శ్రీరాముడు సుగ్రీవుడికి సహాయం చేస్తా అన్నప్పుడు సుగ్రీవుడు శ్రీరాముడి యొక్క శక్తిపైన అనుమానపడతాడు. అందుకనే సుగ్రీవుడు శ్రీరాముణ్ణి దుందుబి అనే రాక్షసి యొక్క అస్థిపంజరం దగ్గరికి తీసుకువెళ్తాడు. ఈ దుందుబిని ఒకప్పుడు వాలి సంహరించాడు. ఆ రాక్షసి యొక్క అస్థిపంజరాన్ని శ్రీరాముడు తన కాలి బొటనవేలుతో తన్నితే అది చెల్లాచెదురుగా ఎగిరి 10 యోజనాల అవతల పడుతుంది. అప్పటికీ సుగ్రీవుడికి నమ్మకం కలగకపోతే శ్రీరాముడు తన బాణాన్ని వింటినారికి సంధించి విడిచిపెడితే అది 7 మద్ది చెట్లని, ఒక పర్వతాన్ని, అలానే రసాతల లోకాన్ని అంటే పాతాళలోకం పైనుండే లోకం అన్నమాట. వీటన్నిటినీ భేదించి తిరిగి శ్రీరాముడి చెంతకి చేరుకుంటుంది. దీన్ని కల్లారా చూసిన సుగ్రీవుడికి అప్పుడు శ్రీరాముడి మీద పూర్తిగా నమ్మకం ఏర్పడుతుంది. కేవలం మానవుడిగా పుట్టినందుకు సాక్షాత్తు శ్రీరామచంద్రుడికే అనుమానాలు, అవమానాలు, అలానే బాధలు తప్పలేదు. అటువంటిది ఓ సోదరా, నీకు జరిగిన అవమానాల గురించి నువ్వు చింతిస్తూ కూర్చుంటే రేపన్నా రోజు ఎటువంటి కార్యాలని నువ్వు నిర్వహించలేవు. నీవు చేసే పని నీ మనసుకు నచ్చి అది ధర్మబద్ధమైందైతే ఇతరుల మాటల్ని నీవు పట్టించుకోవాల్సిన పనే లేదు. ఓం నమః శివాయ.